తిరుపతిలో దసరా సెలవులు శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు ఐపీఎస్ ప్రజలకు సూచనలు చేశారు. బ్రహ్మోత్సవాలు సురక్షితంగా సౌకర్యవంతంగా జరిగేందుకు ఆయన ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేపడుతున్నారు. భక్తులకు సందర్శకులకు ఆయన విజ్ఞప్తి చేశారు. భక్తులు తక్కువ సామానుతో రావాలని, క్యూ పద్ధతిని తప్పనిసరిగా పాటించాలని కోరారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి వ్యక్తిగత వాహనాలను కాకుండా ఆర్టీసీ, టీటీడీ బస్సులను ఉపయోగించాలని సూచించారు. సౌకర్యం కలగకుండా ఒక సులభతరమైన సురక్షితమైన వాతావరణంలో వారు దేవుని దర్శించుకొని తిరిగి వెళ్ళే విధంగా అన్ని రకాల భద్రతాపరమైన చర్యలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా కమాండ్ కంట్రోల్ రియల్ టైమ్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా ఎక్కడ కూడా భక్తులు అసౌకర్యాన్ని కలిగిస్తుంటే కమాండ్ కంట్రోల్ ద్వారా వాటిని వీక్షించి తగిన భద్రతాపరమైన చర్యలను అప్పటికప్పుడు చేయడం, తగిన సూచనలు క్రింది అధికారి వరకు ఇవ్వడం జరుగుతోంది. అంతేకాకుండా అలిపిరి తర్వాత శ్రీవారి మెట్లు అన్ని మార్గాల ద్వారా వచ్చే భక్తులు పూర్తిగా భద్రతాపరంగా ఏమైతే పోలీసు వారు చేస్తున్నారో వారికి సహకరించాలని సందర్భంగా వచ్చిన భక్తులకి, ముఖ్యంగా ప్రైవేటు వాహనాల్లో వస్తున్న భక్తులకి తిరుమలలో పార్కింగ్ ఫెసిలిటీస్ తో పాటు తిరుపతిలో కూడా కొన్ని పార్కింగ్ ప్లేసెస్ ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది.